గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కొంతమంది చూసే ఉంటారు. ఫస్ట్ క్లాస్లో మైసెల్ఫ్ ఈజ్ గోపి అండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అర్థమెటిక్ రీజనింగ్ అనే సబ్జెక్టు డీల్ చేస్తుంటాను. ప్రజెంట్ ఇక్కడ మీ దగ్గర మనం రీజనింగ్ అనే టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుంటాం. ఓకేనా? ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటిదంటే, మీకు నెక్స్ట్ వీక్ నుండి ఓవరాల్గా గ్రాండ్ టెస్ట్స్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ గ్రాండ్ టెస్ట్తో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటిదంటే, ఎవ్రీ టాపిక్ అనేది మనకు కంప్లీట్ అవ్వగానే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ నెక్స్ట్ డే ఇస్తారు. ఇప్పుడు ఒకరోజు ఈ టాపిక్ మనం డిస్కషన్ చేసుకున్నాము అంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ అనేది నెక్స్ట్ డే ఇస్తారు. సో దాంట్లో మీరు సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు మనం రీజనింగ్ అనే పార్ట్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. బేసికల్గా రీజనింగ్ ఉన్నటువంటి అర్థమెటిక్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటిదంటే, రీజనింగ్ అంటే ద వే ఆఫ్ థింకింగ్ లాజికల్లీ అని అంటాం. అంటే లాజిక్గా ఎలా థింక్ చేసి నువ్వు ఆన్సర్ చేస్తావు అనేది రీజనింగ్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ రీజనింగ్ అనేది బేసికల్గా 3 టైప్స్ ఉంటుందండి. ఫస్ట్ వన్ వెర్బల్ రీజనింగ్ అనేది ఉంటుంది. వెర్బల్ రీజనింగ్ అని అంటాము, వెర్బల్ రీజనింగ్. సెకండ్ వన్ ఈజ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని అంటాము, నాన్ వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్. థర్డ్ వన్ లాజికల్ రీజనింగ్ అని అంటారు. ఈ 3 పార్ట్స్గా రీజనింగ్ అనేది మనకు డివైడ్ అవ్వడం జరిగింది. వెర్బల్ ఒకటి, నాన్ వెర్బల్ ఒకటి, లాజికల్ ఒకటి. ఎక్కువ శాతం మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఓరియంటెడ్గా ఓవరాల్గా మనకు ఈ వెర్బల్ రీజనింగ్లో నుండే 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది అడుగుతుంటాడు. ఈ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది దేనిపైన బేస్ అయి ఉంటుంది అంటే, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఓకేనా, రక్త సంబంధాలు అని అంటాము, క్యాలెండర్సు, సో నెంబర్ సిరీసు, నెంబర్ ఎనాలజీ, లెటర్ సిరీసు, లెటర్ ఎనాలజీ, ఇవన్నిటిపైన వెర్బల్ రీజనింగ్లో ఉంటుంది. ఓకేనా? నాన్ వెర్బల్ రీజనింగ్లో మనకు మిగతా టాపిక్స్ అనేది ఉంటుంది. డైస్, పాచికలు, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా నాన్ వెర్బల్. తర్వాత లాజికల్ రీజనింగ్స్ పైన కూడా క్వశ్చన్స్. మెయిన్గా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటిదంటే వెర్బల్ రీజనింగ్ పైనే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకేనా? ఎస్ఐ కానిస్టేబుల్కి వచ్చేసి ఓవరాల్గా ఎస్ఐకి సపరేట్గా ప్రిలిమ్స్లో వచ్చేసి 200 మార్క్స్ ఉంటుందండి. ఈ ప్రిలిమ్స్ కానిస్టేబుల్స్కు కూడా సేమ్ 200 మార్క్స్ ఉంటుంది. ఇందులో ఓవరాల్గా ఎస్ఐకి మనకు 20 మార్కులు రీజనింగ్ నుంచి అడిగే అవకాశం ఉంటుందండి. మిగతా 30 మార్కులు అర్థమెటిక్లో నుంచి అడగడం. మొత్తం 100 మార్కుల పేపర్ ఉంటుందండి. ఓవరాల్గా మనకు ఓవరాల్ యావరేజ్గా 55 to 60 క్వశ్చన్స్ అనేది ఇందులో నుంచి అడుగుతుంటాడండి అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ నుండి. ఎస్ఐకి కూడా సేమ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్కి విషయానికి వస్తే సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ మెయిన్స్కి వస్తే ఎస్ఐకి సపరేట్గా 200 మార్క్స్ పేపర్, అర్థమెటిక్ రీజనింగ్ పేపరే 200 మార్క్స్ ఉంటుందండి సపరేట్గా. ఓవరాల్గా 600 మార్క్స్ పేపర్ ఉంటుంది ఎస్ఐకి. ఓకేనా? అందులో 200 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్లో ఉంటుంది కాబట్టి, సో అందులో 80 మార్క్స్ ఆ రీజనింగ్ ఉంటే రిమైనింగ్ 120 మార్క్స్ అర్థమెటిక్ ఉంటుంది, లేదా ఈక్వల్గా కూడా ఇవ్వచ్చు. దాన్ని ఎలా 200 మార్కుల్లో కొన్ని మార్కులు రీజనింగ్ ఎక్కువ ఇచ్చి ఒకసారి అర్థమెటిక్ తక్కువగా ఇవ్వచ్చు. ఓకేనా? కొన్నిసార్లు అర్థమెటిక్ ఎక్కువ ఇచ్చి కొన్నిసార్లు రీజనింగ్ తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇందులో ఉన్నటువంటి సిలబస్ అనేది ఏముంటుందో అది చెప్తాను. ఫస్ట్ రాసేసుకోండి, సిలబస్ రాయండి. రీజనింగ్కు సంబంధించినటువంటి సిలబస్ అనేది రాసుకోండి. ఫస్ట్ టాపిక్స్ రాయండి. రీజనింగ్ సిలబస్ చెప్తాను ఓవరాల్గా. ఫస్ట్ టాపిక్ రాయండి. ఫస్ట్ వన్ క్యాలెండర్స్. ఫస్ట్ టాపిక్ క్యాలెండర్స్. బోత్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మీకు ఎగ్జామ్ రేపు జరిగేటటువంటి ఎగ్జామ్ కూడా ఈరోజు టాపిక్ క్యాలెండర్స్ అనేది ఎగ్జామ్ జరిగింది అంటే రేపు దానికి సంబంధించినటువంటి బోత్ మీడియంలో క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారండి. ఓకేనా? రైట్. ఫస్ట్ టాపిక్ ఈస్ క్యాలెండర్స్. 1 or 2 మార్క్స్ అండి. అందులో నుంచి 1 or 2 మార్క్స్, 1 లేదా 2 మార్కులు. ఎస్ఐ వాళ్ళకైతే 2 మార్క్స్ అడుగుతుంటాడు, కానిస్టేబుల్కి అయితే 1 లేదా 2 మార్కులు. 1 or 2 మార్క్స్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ర్యాంకింగ్. సెకండ్ టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్ అని అంటాం. సెకండ్ టాపిక్
ర్యాంకింగ్. సెకండ్ వన్ ర్యాంకింగ్. ర్యాంకింగ్ అని అంటాం. 1 మార్క్ అండి, 1 మార్క్. ఇందులో నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎన్ని మార్కులు అంటే 1 మార్క్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు అని అంటాము. బ్లడ్ రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు అని అంటారు. రక్త సంబంధాలు అని అంటారు. యూ కెన్ ఎక్స్పెక్ట్ 2 మార్క్స్ అండి ఇందులో నుంచి. బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు అని అంటారు. నెక్స్ట్ వన్ డైరెక్షన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్షన్స్. దీన్ని మనం దిశలు అని అంటారు లేదా దిశ నిర్ధారణ అని అంటారు. దిశలు లేదా దిశ నిర్ధారణ అని అంటారు. డైరెక్షన్స్ అని అంటాం. ఇందులో నుంచి కూడా 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళు 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ అని అంటారు. కోడింగ్ డీకోడింగ్, ఫోర్త్ టాపిక్ కోడింగ్ డీకోడింగ్ అని అంటాం. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అని అంటారు. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎస్ఐ వాళ్ళకైతే 4 మార్క్స్ ఇందులో నుంచి అడుగుతాడండి. కానిస్టేబుల్ వాళ్ళకైతే 2 మార్క్స్ అడుగుతుంటాడండి. యూ కెన్ ఎక్స్పెక్ట్ 4 or 2 మార్క్స్. ఎస్ఐ వాళ్ళకి 4 మార్క్స్, కానిస్టేబుల్ వాళ్ళకి 2 మార్క్స్. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ క్వశ్చన్ వెన్ డయాగ్రామ్స్, వెన్ చిత్రాలు. వెన్ డయాగ్రామ్స్, వెన్ డయాగ్రామ్స్, వెన్ చిత్రాలు అని అంటాం. వెన్ చిత్రాలు అని అంటాం. సో 1 మార్క్ 2 మార్క్స్ కానిస్టేబుల్స్ అండి. 1 or 2 మార్క్స్ కానిస్టేబుల్ వాళ్ళకి, 1 or 2 మార్క్స్ కానిస్టేబుల్ వాళ్ళకి, 2 మార్క్స్ ఎస్ఐ వాళ్ళకి అడుగుతుంటాడు. 2 మార్క్స్ ఎస్ఐ వాళ్ళకి ఇందులో నుంచి అడుగుతుంటాడు. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్, సంఖ్యా శ్రేణి అని అంటాము. నెంబర్ సిరీస్ అని అంటాము. సంఖ్యా శ్రేణి ఇంపార్టెంట్ టాపిక్ అండి. సంఖ్యా శ్రేణి అని అంటాం. నెంబర్ సిరీస్, సంఖ్యా శ్రేణి ఇంపార్టెంట్ టాపిక్. సో ఇందులో నుంచి 3 మార్క్స్ అండి. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు 3 మార్కులు ఇందులో నుంచి అడుగుతుంటాడు. సంఖ్యా శ్రేణి. నెక్స్ట్ టాపిక్ పేరు లెటర్ సిరీస్. లెటర్ సిరీస్, అక్షర శ్రేణి అని అంటాము. అక్షర శ్రేణి అని అంటాము. 1 or 2 మార్క్స్ లెటర్ సిరీస్, అక్షర శ్రేణి అని అంటాం. లెటర్ సిరీస్, అక్షర శ్రేణి అని అంటాం. రైట్. నెక్స్ట్ వన్ రాసేసుకోండి. నెక్స్ట్ టాపిక్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్. సిట్టింగ్ అరేంజ్మెంట్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ 2 to 3 మార్క్స్ అండి. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అని అంటాం. 2 నుండి 3 మార్కులు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఫజిల్స్. ఫజిల్స్ నెక్స్ట్ టాపిక్ ఫజిల్స్. సో ఎస్ఐ వాళ్ళకైతే 3 మార్క్స్ అండి ఇందులో నుంచి. కానిస్టేబుల్ వాళ్ళకి వస్తే 1 మార్క్ or 0 మార్క్ అండి ఇందులో నుంచి, ఫజిల్స్లో నుంచి. ఎస్ఐ వాళ్ళకు కంపల్సరీగా ఇందులో నుంచి అడుగుతుంటాడు 3 మార్క్స్. కానిస్టేబుల్ వాళ్ళకైతే 1 or 0 మార్క్స్. యూ కెన్ గెట్ 1 మార్క్ or అడగచ్చు అడగకపోవచ్చు అండి ఇందులో నుంచి క్వశ్చన్ నుండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ రాసేసుకోండి. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని అంటాం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, గణిత గుర్తుల పరీక్ష అని అంటారు. గణిత గుర్తుల పరీక్ష, గణిత గుర్తుల పరీక్ష అని అంటాం. 1 or 2 మార్క్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని అంటాం. గణిత గుర్తుల పరీక్ష అని అంటారు. గణిత గుర్తుల పరీక్ష, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని అంటాం. సో ఇందులో నుంచి 1 or 2 మార్క్స్ అండి. అంటే గణిత గుర్తుల పరీక్ష అన్నప్పుడు ద ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై అని అంటాడు కదా.
ఓకేనా. సో ఆ కాన్సెప్టెడ్ ఆఫ్ క్వశ్చన్స్ అని, ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్ టైం సీక్వెన్స్, కాలక్రమణ పరీక్ష అని అంటాం. టైం సీక్వెన్స్, కాలక్రమణ పరీక్ష, కాలక్రమణ పరీక్ష 1 మార్క్ అండి. టైం సీక్వెన్స్, కాలక్రమణ పరీక్ష అని అంటాం. నెక్స్ట్ వన్ కంపారిజన్ టెస్ట్, కంపారిజన్ టెస్ట్ అని అంటాము. కంపారిజన్ టెస్ట్ అది మనం పోలిక పరీక్ష అని అంటాం. పోలిక పరీక్ష 2 మార్క్స్ అండి. కంపారిజన్ టెస్ట్ పోలిక పరీక్ష అని అంటాము. సో అది 2 మార్కులు. నెక్స్ట్ వన్ ఆల్ఫాబెట్ టెస్ట్ అని అంటాం. ఆల్ఫాబెట్ టెస్ట్, ఆల్ఫాబెట్ టెస్ట్ ఇంగ్లీషు అక్షరమాల ప్రశ్నలు, ఇంగ్లీషు అక్షరమాల ప్రశ్నలు అని అంటాం. ఇంగ్లీషు అక్షరమాల ప్రశ్నలు అని అంటాం. 2 మార్క్స్ అండి. 2 మార్క్స్ ఇంగ్లీషు అక్షరమాల ప్రశ్నలు. సో అది మనకు 2 మార్క్స్గా క్వశ్చన్స్ అనేది అడుగుతుంటాడు. అయితే ఇక్కడ వినండి, మామూలుగా ఇదంతా కూడా వెర్బల్ రీజనింగ్లో ఉన్నటువంటి కాన్సెప్టెడ్ క్వశ్చన్స్ అండి. వెర్బల్ రీజనింగ్లో ఉన్నటువంటి కాన్సెప్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ ఆఫ్ ద వెర్బల్ రీజనింగ్ అని అంటాం. సో ఇక్కడ వినండి, మామూలుగా సో నాన్ వెర్బల్ లాజికల్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ గో ఆన్ టు ద నెక్స్ట్, దట్ ఈస్ నాన్ వెర్బల్ రీజనింగ్లోకి మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్, ఈరోజు ఫస్ట్ టాపిక్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ క్యాలెండర్స్.